అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కాలేయం లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో, ఎటువంటి ఆహారం తీసుకోకూడదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా లివర్ శరీరంలో పై కుడి భాగంలో ఉంటుంది. పైత్యరసం ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ పైత్యరసం అనేది జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే రక్తంలోని విష పదార్థాలను తొలగించుకోవటానికి మనం తినే ఆహారాన్ని గ్లూకోజ్గా మారి శక్తికి అందించడానికి, రక్తం గడ్డకట్టడానికి కీలక పదార్థాలనేవి లివర్ ఉత్పత్తి చేస్తుంటాయి. ఇలా లివర్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా ఆకుకూరలు, పాలకూర, క్యాబేజు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఈ గ్రీన్ లీఫ్ వెజిటబుల్లో సల్ఫర్, టెరాక్సిక్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మొలకెత్తిన పెసలు, గింజలు, గ్రేప్స్, కాఫీ ఇలాంటివి తీసుకోవడం వలన లివర్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే ఎగ్స్ కానివ్వండి, గ్రీన్ టీ కానివ్వండి, ఆల్మండ్స్ ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకుపోవడం వల్ల విటమిన్ ఇ అనేవి ఎక్కువగా ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తినకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా షుగరీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్, నూనెలో వేయించిన ఎటువంటి ఆహారమైనా కానివ్వండి, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల లివర్లో కొవ్వు అనేది ఎక్కువగా పేరుకొని పోతుంటాయి. దీనివల్ల లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా రెడ్ మీట్ అనేది తీసుకోకూడదు. రెడ్ మీట్ మితంగా తినాలి. ఎక్కువగా తిన్నట్లయితే ఈ రెడ్ మీట్లో ఎక్కువగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. రెడ్ మీట్ ఎక్కువగా తిన్నట్లయితే ప్రోటీన్లు ఎక్కువగా బ్రేక్ అవ్వదు. కొన్ని ప్రోటీన్స్ అయితే డిపాజిట్ అయ్యి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్రూట్స్లో ఎక్కువగా ఎండు ద్రాక్ష కూడా తినకూడదు. ఎండు ద్రాక్ష ఎక్కువగా తినడం వల్ల ఇందులో ఫ్రక్టోస్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.